ఈ అనంత విశ్వంలో మనం తెలుసుకోవాల్సినవి, మనకు తెలిసినవి, మనం తెలుసుకుంటున్నవి చాలానే జరుగుతూ ఉంది. దీనికి మెయిన్‌గా నాసా వాళ్ళు ఎనలేని కృషి చేస్తున్నారు. ఆ విషయాలన్నీ మనకు చాలా వరకు చెప్తున్నారు. కానీ ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయనంటారు. అసలు ఈ విశ్వంలో ఏమేమున్నాయి అనే వాటి గురించి ఇంకో వీడియో చేయాలనిపించి ఇదొక ప్రయత్నం చేశాం మేము. మన పురాణాలలో, వేదాలలో చాలా పద్యాలలో కానీ, శ్లోకాలలో కానీ ఒక చిన్న ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని ఒక కథ చెప్పినట్లు ఉంటుంది. కానీ దాంట్లోనే చాలా సీక్రెట్స్ ఉన్నాయనేది చాలామంది నమ్మకం. ఇది చాలా సార్లు ప్రూవ్ అయింది. ఇంకా ప్రూవ్ అవ్వాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటిది ఒక పద్యం తీసుకున్నాం మేము. ఈ పద్యము మహాభారతంలో జరిగిన ఒక సంఘటన. ఇది భాగవతంలో పోతన గారు రాశారు. భాగవతం అంటే మెయిన్‌గా మహావిష్ణువు గురించి ఉంటుంది. లైక్ దశావతారాలు, వాటి యొక్క విశిష్టత ఏంటి, ఆయన స్వామి చేసిన లీలలేంటి, ఇలాంటి వాటి మీద ఉంటుంది. మెయిన్‌గా కృష్ణుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ భాగవతానికి. దీంట్లో శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి మట్టి తిన్నాడని చెప్పి బలరామకృష్ణుడు వాళ్ళ అమ్మతో చెప్పగా, ఆమె వెళ్ళి తిన్నావా అని అడగగా, లేదమ్మా నేను తినలేదు అని చెప్తే, నోరు తెరవమని చెప్తే అప్పుడు ఈ పద్యాన్ని పోతన గారు రచించారు. యాక్చువల్గా భాగవతాన్ని సాంస్క్రిట్లో వేదవ్యాసులు రచించారు. దీన్ని తెలుగులోకి పోతన గారు అనువదించారు. ఇక్కడ ఈ పద్యం గురించి చూద్దాం మనము. కలయో వైష్ణవ మాయయో ఇతల సంకల్పార్థము సత్యము తలపన్నేరక యున్నదానను యశోదాదేవిని కాను పరస్థలము బాలకుండెంత ఇతని ముఖస్తంభ యజాండంబు ప్రజ్వలమై ఉండుటకు ఏమి హేతువు మహాశ్చర్యంబు చింతింపకన్. ఇక్కడ యజాండంబు అనే వర్డ్, దీని యొక్క మీనింగ్ని మనం తీసుకున్నట్లయితే లేదా పర్యాయ పదాలను తీసుకున్నట్లయితే కంప్లీట్ విశ్వము లేదా సకల లోకాలు లేదా చాలా లోకాలు అన్నట్లు మీనింగ్ వస్తుంది. ఇంత శ్రీకృష్ణ పరమాత్ముని నోరులో ఇన్ని లోకాలు ఎలా కనిపించాయి అనేది ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ. ఇంకో క్వశ్చన్ వచ్చి అసలు ఇన్ని లోకాలు ఉన్నాయా, ఉంటే అవి ఏంటి అనే దాని మీద. ఇదే విధంగా మనకు ఇంకా పురాణ దీంట్లో ఇంకా చాలా కథలు ఉన్నాయి. లైక్ అండాండాలు, పిండాండాలు, బ్రహ్మాండాలు అని అంటారు. లైక్ ఇవి చిన్న చిన్న యూనివర్సెస్లు. బ్రహ్మాండం అంటే ద కంప్లీట్ యూనివర్స్ అన్నట్లు. చిన్న చిన్న యూనివర్సెస్ దీంట్లో ఏమేమి ఉన్నాయి, లేదా చిన్న చిన్న గెలాక్సీస్ ఏమేమి ఉన్నాయి అన్నట్లు. ద కంప్లీట్ యూనివర్స్లో ఏమేమి గెలాక్సీస్ ఉన్నాయి, ఇలాంటి కథలు చాలా వినిపిస్తాయి మన పురాణాలలో. కానీ ఇప్పుడు సైంటిస్టులు ఈ మధ్యలో రీసెర్చ్ చేసి చెప్పింది ఏమంటే, నిజంగానే ఈ ప్యారలల్ యూనివర్సెస్ ఉన్నాయి. వీటిని మల్టీవర్స్ కాన్సెప్ట్స్ అంటారు, లేదా ప్యారలల్ యూనివర్స్ అంటారు. ఇలాంటివన్నీ కనుక్కుంటూ ఉన్నారు వాళ్ళు. కోర్స్ ఇంకా కనుక్కోవాల్సింది చాలా ఉంది. వాళ్ళు కనుక్కున్నది ఒక 5 to 10% మాత్రమే. అవి ఏం కనుక్కున్నారో, వాటి గురించి యూనివర్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. లైక్ మనకు 7, 14 లోకాలు ఉన్నాయంటారు కదా, అవేంటో ఒకటి బ్రీఫ్గా చూద్దాము. లైక్ మన భూమి పైన 7 లోకాలు ఉంటాయంటారు. లైక్ భూర్లోక, భువర్లోక, స్వర్లోక, మహర్లోక, జనలోక, తపలోక, సత్యలోక అని. ఇవన్నీ హెవెన్లీ వరల్డ్స్ అంటారు. అంటే మన భూమి పైన చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఇవన్నీ ఉన్నాయనేసి మన గ్రంథాల్లో రాస్తున్నారు. మన సైన్స్ ఇంకా ఇంతవరకు పోలేదు. బట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఇప్పటి వరకు ఎంతవరకు ప్రూవ్ చేయగలిగినారంటే ప్యారలల్ యూనివర్సెస్ ఉన్నాయి అంతవరకు మాత్రమే ప్రూవ్ చేయగలిగారు. ఇంకా బియాండ్ దట్ ఇంకా చాలా ఉంది. అండ్ ఇక్కడ ఏ లోకంలో ఎవరెవరు ఉన్నారు, ఏ లోకానికి ఎవరు హెడ్ లేదా ఎవరు పరిపాలిస్తున్నారు అనే విషయాలు కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా మన భూమి కింద 7 లోకాలు ఉన్నాయని అంటారు. లైక్ అవి ఇదేదో పద్యంలాగా కూడా చెప్తారు. లైక్ అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల అన్నట్లు. ఇక్కడ ఒక్కొక్క లోకానికి ఒక్కొక్కరు హెడ్గా ఉంటారు. అండ్ ఏ లోకాల్లో ఏమేమి ఉన్నారు అనేసి ఒక ఇది కూడా ఉంది. ఇంతవరకు ఇది స్టడీ చేద్దామని భూమి మీద ఒక చిన్న హోల్ని డిగ్ చేశారు వీళ్ళు. చిన్న హోల్ ఏం కాదు, ఇన్ఫ్యాక్ట్ ద బిగ్గెస్ట్ వన్ ఇన్ ద ఆన్ ద ఎర్త్. లైక్ ఒక 12 kilometers డిగ్ చేశారు. దాని తర్వాత
ఇంకా వాళ్ళ వల్ల కాలేదు. అక్కడి నుంచి ఏవో రకరకాల సౌండ్స్ వస్తున్నాయని, ఇంకా అంతకంటే బియాండ్ వెళ్ళడం కుదరదని చెప్పి అక్కడికి ఆపేశారు. ఇది కూడా మనం నెట్‌లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. వాట్ ఈస్ ద డీపెస్ట్ హోల్ ఆన్ ది ఎర్త్ అని సెర్చ్ చేసామంటే దొరుకుతుంది. ఇలా ఎర్త్ పైన 7 లోకాలు, ఎర్త్ కింద 7 లోకాలు మొత్తం కలిసి 14 లోకాస్ ఉన్నట్టు చెప్తారనమాట. లైక్ ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్స్ అనేవేమంటే ఒక సోప్ వాటర్ తీసుకుంటే దాంట్లో బబుల్స్ ఏ విధంగా అయితే ఫామ్ అవుతాయో అలా ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్స్ అనేవి కూడా ఫామ్ అయినాయని చెప్తారు. ఇది బిగ్ బ్యాంగ్ థియరీ, చాలా థియరీస్ ఉన్నాయి కానీ బట్ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది కొంచెం ఇప్పుడు ఎక్కువ నమ్ముతూ ఉన్నారు అందరు ప్రజలు, అందరు సైంటిస్ట్స్. మన మోడర్న్ సైన్స్ కూడా బిగ్ బ్యాంగ్ థియరీ అనేది, బిగ్ బ్యాంగ్ థియరీ నుంచే మన యూనివర్స్ ఎవాల్వ్ అయి ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఏమంటే ఈ శూన్యం నుంచి ఒక చిన్న డాట్ లాగా క్రియేట్ అయింది. ఆ చిన్న అణువులో మనకు విపరీతమైన హీట్, తర్వాత లైట్ ఇవన్నీ ఉన్నాయి. అది ఒక్కసారిగా ఎక్స్పాండ్ అవుతూ ఒక్కసారిగా బర్స్ట్ అయింది. అక్కడి నుంచి ఇవన్నీ అలా ఎక్స్పాండ్ అవుతూ ఉండడం వల్ల స్లోగా టెంపరేచర్ అనేది కూల్ అయింది. టెంపరేచర్ కూల్ అవడం వల్ల మ్యాటర్ అనేది ఫామ్ అయింది. ఈ మ్యాటర్లో మనకు రకరకాల ఎలిమెంట్స్, ఇప్పుడు మనము కెమిస్ట్రీలో చూస్తున్న హైడ్రోజన్, హీలియం, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇలా ఒక్కొక్కటి క్రియేట్ అవుతూ వచ్చి ఫైనల్గా ఆ లివింగ్ థింగ్స్ అనేవి క్రియేట్ అయినాయి. మనకు స్టార్స్ క్రియేట్ అయినాయి, ప్లానెట్స్ క్రియేట్ అయినాయి. ఇది మొత్తం బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్తూ ఉంది. దీనికి సంబంధించింది కూడా మనం నెట్లో సెర్చ్ చేస్తే చూడొచ్చు క్లియర్గా. హౌ ద బిగ్ బ్యాంగ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అండ్ వాట్ ఇస్ ద సైన్స్ బిహైండ్ బిగ్ బ్యాంగ్ అన్నట్లు. ఇది మనం ప్రస్తుతానికి నమ్ముతున్న విషయము బిగ్ బ్యాంగ్ గురించి, లేదా మన యూనివర్స్ ఎలా ఎవాల్వ్ అయింది అనే దాని గురించి బిగ్ బ్యాంగ్ మనం నమ్ముతున్నాము. అండ్ మన యూనివర్స్ ఇప్పటికి పుట్టి సుమారు ఎంతకాలం అయిండొచ్చు అని అంటే రఫ్గా ఒక 13.8 బిలియన్ ఇయర్స్ అయిందని చెప్తూ ఉన్నారు. ఇట్స్ సో లాంగ్, చాలా చాలా వేల కోట్ల లక్షల సంవత్సరాల క్రితం క్రియేట్ అయింది అన్నట్టు. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దట్ ఫిగర్. ఎక్స్పాండ్ చేయాలి, చాలా జీరోస్ వస్తాయి. వై బికాస్ 1 బిలియన్ అంటే మనకు 100 crores అవుతుంది. 13.8 బిలియన్ అంటే 13.8 into 100 crore ఇయర్స్ నియర్ బై. అండ్ మనం ఇక్కడ ఏదన్నా 2 వస్తువుల మధ్య డిస్టెన్స్ని మెజర్ చేయాలంటే చిన్నగా ఉంటే సెంటీమీటర్స్ అని, లేదా ఇంకొంచెం పెద్దగా ఉంటే మీటర్స్ అని, లేదా ఇంకా దూరంగా ఉంటే కిలోమీటర్స్ అని ఇలా మెజర్ చేస్తాము. బట్ మన యూనివర్స్లో ఆస్ట్రానమికల్ ఆబ్జెక్ట్స్ మధ్య డిస్టెన్స్ని మెజర్ చేయాలంటే ఈ కిలోమీటర్స్ సరిపోదు, ఇంకా పెద్ద మెట్రిక్ కావాలి మనకు. ఆ మెట్రిక్ని లైట్ ఇయర్ అంటారు. ఈ లైట్ ఇయర్, ఒక లైట్ ఇయర్ అనేది కాంతి సంవత్సరం అని చెప్తారు. ఒక లైట్ ఇయర్ అనేది 9.4607 into 10⁻12 కిలోమీటర్స్ అని చెప్పి మెజర్ చేస్తారు. అంటే ఇప్పుడు వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్, లేదా ఒక గెలాక్సీ నుంచి ఇంకో గెలాక్సీకి, లేదా సన్ నుంచి ప్లూటోకి ఎంత దూరం ఉంది, ఇలాంటివన్నీ అంటే మనం లైట్ ఇయర్స్తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఈవెన్ వీ కెన్ డూ దట్ యూజింగ్ కిలోమీటర్స్ ఆల్సో. బట్ జనరల్గా లైట్ ఇయర్స్ని యూజ్ చేసుకొని మెజర్ చేస్తారు. ఇది యూనివర్స్లో వన్ ఆఫ్ ది మెట్రిక్ దట్ ఈస్ అసోసియేటెడ్. అండ్ మొత్తం ఎన్ని గెలాక్సీస్ ఇప్పటిదాకా ఫామ్ అయినాయి అనే దానికి మోర్ దాన్ 200 బిలియన్ గెలాక్సీస్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. ఇది నమ్మడానికి చాలా కష్టమైన విషయం. బట్ ఇప్పుడు మన శాస్త్రవేత్తలు చెప్పింది ఏమంటే 200 బిలియన్ గెలాక్సీస్ మనకున్నాయి అనేది. దీంట్లో మనమున్న గెలాక్సీ పేరు మిల్కీవే, పాలపుంత గెలాక్సీ అంటారు. This is the name of our galaxy in which we are residing now. And ఇంతవరకు ఉన్న అన్ని గెలాక్సీస్లో పెద్ద గెలాక్సీ ఏంటంటే ఇట్ ఈస్ IC1101 అని అంటారు. ఇది జైంట్ గెలాక్సీ. దీని పక్కన మన గెలాక్సీని పెట్టామనంటే ఇది చిన్న డాట్ లాగా కనిపిస్తుంది. ఇది మనకు లార్జెస్ట్ గెలాక్సీ ఇంతవరకు యూనివర్స్లో మనం కనుక్కున్నది. ఇంకా అంతకంటే కూడా ఉండొచ్చు. ఇప్పటి వరకు కనుక్కున్న వాటిలో లార్జెస్ట్ గెలాక్సీ ఇది. అండ్ యూనివర్స్ అసలు దేంట్లోకి ఫామ్ అయింది, దేని ద్వారా ఫామ్ అయింది అని అంటే మ్యాటర్ అని చెప్తాము. అదేవిధంగా యాంటీ మ్యాటర్ కూడా క్రియేట్ అయింది. ఆ మ్యాటర్కి యాంటీ మ్యాటర్కి డిఫరెన్స్ ఏంటంటే మన మ్యాటర్లో ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్ అనేది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అదే యాంటీ మ్యాటర్లో రివర్స్ ఉంటుంది. లైక్ ఇక్కడ మనం ఎలక్ట్రాన్ అంటున్నాం, అక్కడ దాన్ని పాజిట్రాన్ అంటాము, దానికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ పార్టికల్ యాంటీ పార్టికల్ 2 కొలైడ్ అవుతాయో లేదా మీట్ అవుతాయో దెన్ దే విల్ బర్న్, అవి అనిహిలేట్ అవుతాయి అని అంటారు.
దే విల్ బర్న్ అండ్ సమ్ లైట్ మై బీ ఎమిటెడ్ ఈవెన్ విత్ సమ్ గ్యాసెస్ అన్నట్లు చెప్తారు. అండ్ యా ఇంకా డార్క్ మ్యాటర్, ఇది ఇంకొకటి మన యూనివర్స్లో డార్క్ మ్యాటర్ 85% ఉందని చెప్తారు, 70-80% ఉందని చెప్తారు. ఇది మొత్తం విశ్వం మొత్తం ఫామ్ అయింది. ఈ డార్క్ మ్యాటర్ అనేది ఇంకా అన్ఐడెంటిఫైడ్ ఎలిమెంట్స్ ఆఫ్ యూనివర్స్ అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే దాంట్లో ఏముంది అనేది ఇంకా ఏ శాస్త్రవేత్త కనుక్కోలేదు ఇంకా. ఇది ప్రతి గెలాక్సీకి పక్కన ఉంటుంది. యా, ఇన్ బిట్వీన్ ద గెలాక్సీస్ ఇట్ ఎగ్జిస్ట్. ఇన్ఫ్యాక్ట్ డార్క్ మ్యాటర్లో గెలాక్సీస్ అనేవి చిన్న చిన్న బబుల్స్ లాగా ఉన్నాయి అనుకోవచ్చు. యా, వీ కెన్ విజువలైజ్ ఇన్ దట్ వే. అండ్ యూనివర్స్లో నేను చెప్పినట్లు 85% డార్క్ మ్యాటర్ ఉంది. దీంట్లో ఇంకా ఏం కనుక్కోలేదు. ఈ డార్క్ మ్యాటర్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అబ్జర్వ్ అయిపోతుంది, రిఫ్లెక్ట్ కాదు, ఎమిట్ కూడా కాదు. అండ్ వాట్ ఈస్ ఎ బ్లాక్ హోల్? యా, స్టీఫెన్ హాకిన్స్ అనే సైంటిస్ట్ ఈ బ్లాక్ హోల్ మీద చాలా రీసెర్చ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అతని లైఫ్ మొత్తం ఈ బ్లాక్ హోల్ మీదనే స్టడీ చేశారు. ఈ బ్లాక్ హోల్ అంటే ఏంటంటే ఇక్కడ గ్రావిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ బ్లాక్ హోల్ అనే రీజియన్లో. దీంట్లో ఏమంటే లైట్ కూడా ఎస్కేప్ అవ్వదు, దీంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎస్కేప్ అవ్వదు. సింప్లీ ఇట్ కెన్ అబ్జర్వ్ ఎనీథింగ్. జనరల్గా బ్లాక్ హోల్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఎప్పుడైతే ఒక స్టార్ డయింగ్ స్టేట్లోకి వెళ్తుందంటే, యా స్టార్స్ డయింగ్ స్టేట్లోకి వెళ్తాయా అనేది ఇంకో క్వశ్చన్. యా, ఏదైనా ఒక స్టార్ తీసుకుంటే దాంట్లో సమ్ గ్యాసెస్ బర్న్ అవుతూ ఉంటాయి. ఇది బికాస్ ఆఫ్ హైడ్రోజన్, హీలియం ఆర్ సమ్ అదర్ గ్యాసెస్ కావచ్చు. ఇవి కంటిన్యూస్గా బర్న్ అవడం వల్ల మనకు ఆ స్టార్స్ నుంచి లైట్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది. యా, సన్ అనేది కూడా అలాంటి ఒక స్టారే. మనకు ఎప్పుడైతే ఈ స్టార్ అనేది డయింగ్ స్టేట్లోకి వెళ్తుందో, యా దెన్ ఆటోమేటికల్ ఇట్ విల్ బి టర్నింగ్ ఇన్ టు ఏ బ్లాక్ హోల్. అప్పుడు దాన్ని బ్లాక్ హోల్ అని చెప్తారు. అండ్ బ్లాక్ హోల్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దానికి ఉన్న గ్రావిటీ చాలా స్ట్రాంగ్, లైక్ ఇట్ కెన్ అబ్జర్వ్ ఎనీథింగ్. అది ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళిందంటే దానిలోకి ఏవేవైతే వస్తాయో మొత్తం అవన్నీ తీయేసుకుంటుంది దానిలోకి. And thanks for watching, guys.